సో సో మునక్కాయలు అయితే అసలు చూడండి ఎన్ని మునక్కాయలు అయితే వచ్చినాయో. సో ఈ నేతి బీరకాయ అయితే నేను సీడ్స్ కోసం అయితే వదిలేసానండి. సో మనకి సీడ్స్ అయితే కావాలి కదా. ఇదేం ఫ్లవరో ఒక్కసారి గెస్ట్ చేయగలరా అండి ఎవరైనా సరే? ప్లీజ్ ఈ ఫ్లవర్ ఏంటో ఒక్కసారి గెస్ట్ చేసి చెప్పండి. నేను లీవ్స్ కూడా చూపిస్తాను అనమాట. సో నేను చెప్పకముందే మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి ప్లీజ్. అసలు మల్బెర్రీస్ చూడండి గుత్తులు గుత్తులుగా అసలు ఎలా వచ్చినాయి అంటే ఈసారి మామూలుగా రాలేదు అసలు. కానీ ఒకటి ఈసారి ఎందుకో సైజ్ అయితే రావడానికి చాలా కొమ్మలకి గుత్తులు వచ్చేసినాయి, కానీ సైజ్ అయితే తగ్గిందండి. ఎందుకనో కానీ ఈసారి సైజ్ అయితే బాగా తగ్గింది. కానీ కాయలు అయితే మామూలుగా పడలేదన్నమాట. ఒక్కసారి మీరే చూడండి ప్లాంట్కి అసలు ఎన్ని కాయలు అయితే ఉన్నాయో. అసలు మల్బెర్రీస్ ఈసారి చాలా బాగా వచ్చాయండి. అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి అసలు. కాకపోతే సైజు ప్రీవియస్ దానికన్నా ఇవైతే సైజు చాలా తక్కువ వచ్చింది, కాపు అయితే ఎక్కువ వచ్చింది అన్నమాట. లాస్ట్ వీడియోలో నేను ఈ అంజీర్ ప్లాంట్ గురించి అయితే దీని కేరింగు, నాకు ఈ ప్లాంట్కి ఇన్ని కాయలు ఎలా వచ్చినాయి ఏంటి అనేది అయితే నేను ముందు వీడియోలో అయితే చూపించానండి. సో ఎవరికన్నా ఈ ప్లాంట్ పెట్టుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి. ఎలా వచ్చింది ఏంటి, ఇన్ని కాయలు ఎలా వచ్చినాయి ఏంటి అనేది మీకు మొత్తం అయితే తెలిసిపోతుంది. బోక్చాయ్ చూడండి ఫైనల్గా ఫ్లవరింగ్ వచ్చింది. సో సీడ్స్ కూడా అయితే వచ్చేసాయి అన్నమాట. అసలు రియల్గా భలే ఉంది. అసలు సీడ్స్ కోసమే దీన్ని అయితే మేము సాయిల్లో అయితే వేసామన్నమాట. అసలు టబ్ ఎంత ఉందో అంత మొత్తం వచ్చేసింది, చాలా బాగుంది. చూడండి ఈ బోక్చాయ్ ఫ్లవరింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఎలా లైక్ మనకి ఆవాలు ఉంటాయి కదా, సో ఆవాల్లాగే ఉన్నాయి అన్నమాట. సేమ్ ఇవి సీడ్స్ కూడా రావడం అలానే వస్తున్నాయి. అసలు బోక్చాయ్ ఫైనల్గా మేము సీడ్స్ కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాం. చాలా బాగుందన్నమాట. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూడండి మన గార్డెన్లో మళ్ళీ అయితే పెద్ద వంకాయలు అయితే వచ్చేస్తున్నాయండి. ఇవి సైజు కాదు, ఇంకా దీనికి డబల్ సైజ్ అయితే అవుతాయి అన్నమాట. సో అప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే దీన్ని అయితే వదిలేద్దాం అన్నమాట. వంకాయలు అయితే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అసలు మంచిగా మొత్తం అయితే బాగా పడుతున్నాయి అన్నమాట వంకాయలు. ఈ ప్లాంట్కి చూడండి అసలు ఇది నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, ఇది జంటలుగానే వస్తాయి అన్నమాట. సో చూడండి ఎన్ని అయితే ఉన్నాయో. ఈ వంకాయలు కూడా అయితే హార్వెస్ట్ చేద్దామండి. ఇక్కడ ఒకటి ఉంది. సో నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, ఇవి చిన్నగానే ఉంటాయి, ఇంతే ఉంటాయి అన్నమాట. ఇవి ఇంకెంతకన్నా అవ్వవు. ఇంకా ఉంచాము అంటే ఇవి గట్టిగా అయిపోతాయి. సో ఇంకా ఉన్నాయి వంకాయలు. ఇక్కడ ఒక కాయ అయితే ఉంది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇది ఈ మొక్కకు కూడా ఒక్క కాయ ఉందండి, ఇది కూడా అయితే కోద్దాం. దీన్ని తీసేద్దాము అనుకున్నప్పుడల్లా ఒక కాయ అయితే వస్తుంది, ఇది ఇంకెండిపోతుంది. కానీ చూడండి తీసేద్దాం అనుకున్నప్పుడల్లా మళ్ళీ చూడండి ఇక్కడ పూత అయితే వచ్చింది. సో ఇలా పూత మీద ఉన్నప్పుడు ఎందుకులే తీయడం అని నేను తీయట్లేదు. ఒక్క కాయ అయితే ఉంది ఇక్కడ, ఇంకా అటు సైడ్ ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. సీతాకోచలకి ఎగిరిపోయింది. ఈ ప్లాంట్ అసలు ఎందుకు చనిపోయిందో నాకు అర్థం కాలేదు. ఈ ప్లాంట్ వంగ మొక్క అయితే పాపం ఎండిపోయి చనిపోయింది. మరి ఇది బ్రతుకుతుందో మళ్ళీ బ్రతకదో అర్థం కావట్లేదు. సో కొన్ని కొమ్మలు అయితే కట్ చేద్దాం, బ్రతుకుతుందేమో చూడాలి. సో దీనికైతే పాప 2 కాయలు వచ్చాయి. సో వంకాయలు అయితే ఇవైతే వచ్చేసాయండి. ఇంకా ఇక్కడ ఒక కాకరకాయ ఉంది, అది కూడా అయితే కోసుకుందాం. అది కాయలు అయితే ఇప్పుడు వచ్చాయండి. ఇప్పుడు దాకా రాలా కాకరకాయలు, ఇప్పుడే వస్తున్నాయి. ఇక్కడ కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి, ఆ దొండకాయలు కూడా అయితే కోద్దాం. అదిగో పైన ఉన్నాయి, అటు వెళ్ళి కోద్దాం వాటిని. అటు పక్క సో దొండకాయలు ఇవి, వంకాయలు ఇవి అయితే వచ్చేసాయి మనకి ఈరోజు. అసలు ఈ బెండ మొక్కలు చూడండి, ఇవి కస్తూరి బెండ పెట్టాను కదా, ఎంత ఉందో చూడండి. కనీసం
వేలంతా కనీసం జాన కూడా లేదు, జస్ట్ నాకు ఇక్కడ దాకే వచ్చింది ఫింగర్కి. సో చూడండి అప్పుడే కాయలు చూడండి, బెండకాయలు ఎలా వస్తున్నాయో. సో ప్రతి ప్లాంట్కి అట్లానే ఉన్నాయి అన్నమాట. చిన్నది అసలుకి ఇది మరీ దారుణం. ఇది అసలు చూడండి బేబీ, చిన్న బేబీ. దీనికి కూడా చూడండి పైన ఎలా వస్తున్నాయో బెండకాయలు, భలే ఉన్నాయండి ఇవైతే. ఇది కస్తూరి బెండ అన్నమాట, ఈ సైజుకే వచ్చేస్తున్నాయి మరి. సో ఇక్కడ ఉన్నాయి, ఈ రెండింటికి కూడా వచ్చేస్తున్నాయి. అలా ఉంది అసలు, సీడ్సే అలా ఉన్నాయండి అసలు. ఇప్పుడు అసలు చూడండి ఒక్కసారి టమోటో రంగు చూడండి ఎట్లా ఉందో. అసలు కుంకుమ కలర్లో ఉన్నాయి అన్నమాట టమోటో. ఇంత కలర్ రావడానికి ఏంటో తెలుసా అండి అసలు. సో నేను లాస్ట్ టైం ఇచ్చాను కదా వ్యాము అండ్ పెర్లైట్, సో అవి ఇస్తే మంచి కలర్ అయితే వస్తాయి అన్నమాట. సో ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు. ప్రతి దగ్గర టమోటాలు ఉన్న దగ్గరల్లో ఇంత కలర్ అయితే అసలు నాకు ఎప్పుడూ రాలేదు, ఫస్ట్ టైం అన్నమాట ఇంత కలర్ రావడం. సో ఈరోజైతే ఇవైతే హార్వెస్ట్ చేద్దామండి. అసలు చూడండి ఎంత మంచి రంగు అయితే వచ్చున్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా అయితే కోద్దాం. పెర్లైట్కి చాలా బాగా వస్తాయండి అసలు. దానికి ముందే నేను పంచగవ్య కూడా ఇచ్చున్నాను కదా. సో అసలు వీటన్నిటి వల్ల కాయ సైజులు కానీ కలర్ కానీ చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇక్కడైతే ఇవే ఉన్నాయి టమోటాస్, ఇంకా అటు పక్క ఉన్నాయి, అవి అయితే కోసుకుందాం. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా అయితే వచ్చున్నాయో. ఇక్కడ కాయ సైజు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు. ఇవి కూడా కోద్దాము, ఇవి కూడా దూరగా వచ్చినాయిగా పండుతాయి. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా అయితే కోద్దాం. భలే వచ్చున్నాయండి అసలు టమోటాలు అయితే. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా అయితే కోద్దాం. సో చూడండి అసలు ఎంత మంచిగా అయితే వచ్చాయో. ఇక్కడ కూడా 2 బెండ మొక్కలు ఉన్నాయండి చూడండి అసలు. దీనికి కూడా పిందెలు చూడండి ఎట్లా వచ్చాయో బెండకాయలు. సో చిన్న చిన్న చెట్లకే కాయలు అయితే భలే వస్తున్నాయి అన్నమాట. ఇవి మొత్తం కస్తూరి బెండ అండి నేను ఈసారి పెట్టింది మొత్తం. ఇక్కడ కూడా ఉన్నాయి అసలు. ఈ చెట్టుకు చూడండి ఎంత చిన్న చెట్టు, ఎన్ని కాయలు అయితే ఉన్నాయో అసలు టమోటాలు. అసలు దీనికి కూడా రంగు చూడండి ఈసారి అయితే అసలు భలే వచ్చాయి అసలు. కలర్ అయితే అసలు ఎక్సలెంట్ కలరు. ఇక్కడైతే కొన్ని చెర్రీ టమోటాలు ఉన్నాయి, ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఈ ప్లాంట్ కూడా అయితే ఎండిపోయిందండి. ఇవేంటంటే వస్తే ఒక్కసారిగా వస్తాయి, ఎండిపోతే మొత్తం ఒక్కసారిగా ఎండిపోతాయి ఈ చెర్రీ టమోటోస్ అయితే. సో ఇవే వచ్చేసాయి. ఇక్కడ మన వర్టికల్ దాంట్లో కూడా ఉన్నాయి కొన్ని టమోటాలు, ఇవి కూడా అయితే కోసుకుందాం. ఇంకా దీంట్లో మళ్ళీ పెట్టాలండి, ఇదైతే అయిపోయినాయి, ఎండిపోతున్నాయి. సో మళ్ళీ అయితే పెట్టాలి. సో ఫైనల్గా ఈరోజు అయితే టమోటోస్ అయితే ఇన్ని అయితే వచ్చాయి. అసలు నాకైతే చాలా హ్యాపీ ఉంది. అసలు ఎంత మంచి కలర్ అయితే వచ్చాయో అసలు, భలే ఉంది అసలు ఇది కలర్ అయితే. సో ఇంకా మన హార్వెస్ట్లో ఉన్నాయి చూద్దాం. సో ఈ నేతి బీరకాయ అయితే నేను సీడ్స్ కోసం అయితే వదిలేసానండి. సో మనకి సీడ్స్ అయితే కావాలి కదా, అందుకని ఒక కాయ అయితే సీడ్స్ కోసం వదిలేసాను. దీన్ని అయితే నెక్స్ట్ సీడ్స్ అయితే తీసుకోవాలి ఇంకా దీని నుంచి. సో ఇంకా పిందెలు ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి మళ్ళీ. ఈ కాయ అయితే వదిలేసాను అనమాట. ఇంకొక ప్లాంట్ ఉంది, దానికైతే కాయలు ఉన్నాయి, చూద్దాం. ఇక్కడైతే ఒక నేతి బీరకాయ ఉందండి, ఇది అయితే కట్ చేద్దాం.
అక్కడదైతే సీడ్స్ కోసం వదిలేసాను కదా, ఇదైతే హార్వెస్ట్ చేశాను. ఇక్కడైతే స్వీట్ లెమన్ ఒకటి వచ్చిందండి ఈరోజు. సో మనం లాస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్ని పిందెల మీద అయితే ఉందన్నమాట. ఇది స్వీట్ లెమన్ అయితే మళ్ళీ బాగా పిందెలు అయితే బాగా వచ్చేసాయి. ఇవన్నీ అన్ని పిందెలు వచ్చేసాయి. ఇది ఒక్కటైతే వచ్చిందనమాట. మునక్కాయలు చూడండి, అసలు ఈసారి మంచిగా లావ్ అయితే భలే వచ్చినాయి, బాగా లావ్ వచ్చినాయి. సో ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా అయితే కోద్దాం. ఇంకా ఈ ప్లాంట్కి అయితే ఇంకా లేవు, ఈ 2 కాయలే అయితే వచ్చినాయి అనమాట. ఆ మొక్కకు ఉన్నాయి ఆ ప్లాంట్కి. సో అవైతే హార్వెస్ట్ చేద్దాము. అసలు చూడండి ఎన్ని మునక్కాయలు అయితే పడినాయో, అసలు చాలా బాగా పడినాయండి ఈసారి అయితే మునక్కాయలు అయితే. ఈ చెట్టుకు బాగా వచ్చినాయి అండ్ అసలు మంచిగా లావు కూడా అయితే చాలా బాగా లావు వచ్చాయి. సో ఇవి కూడా అయితే కట్ చేద్దాము. అన్ని కాయలు ఒక్కసారే వచ్చేసాయి ఈసారి మునక్కాయలు అయితే. ఆకే లేదండి, అసలు అన్ని కాయలే అన్నమాట. ఆకంతా రాలిపోయింది. ఓన్లీ కాయలే మిగిలినాయి, ఆకులన్నీ రాలిపోయి. ఇప్పుడు ఈ కాయలు కూడా పోసిన తర్వాత చూడండి మోడులాగా ఎలా అయిపోయిందో. ఇంకా ఇటు కూడా ఉన్నాయి చాలా, ఇవి కూడా అయితే కోద్దాం. చూడండి ఎన్ని కాయలు అయితే వచ్చినాయో, ఇక్కడ పెడదాం. ఎన్ని కాయలు అయితే వచ్చినాయో చూడండి. ఇంకా కోస్తున్నాము. ఇవి మనకైతే అందవు. అది పోయి ఇంకా పైన ఉన్నాయి. ఇంకా పైన ఉన్నాయి అసలు. చాలా బాగా వచ్చినాయి అసలు ఈసారి మునక్కాయలు అయితే. సో మునక్కాయలు అయితే అసలు చూడండి ఎన్ని మునక్కాయలు అయితే వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి అసలు. ఫస్ట్ టైము నేను ఒకేసారి బల్క్లో ఇన్ని అయితే కోయడం అయితే. లాస్ట్ టైం ఆ చిన్న చెట్టుకు కోసాను, కానీ స్టెప్ బై స్టెప్ కోసాను అనమాట. కానీ ఒకేసారి బల్క్లో ఇన్ని అయితే నేనైతే హార్వెస్ట్ అయితే చేయలేదన్నమాట. సో ఇప్పుడే ఫస్ట్ టైం ఇన్ని అయితే హార్వెస్ట్ చేయడం. సో ఎన్ని వచ్చినాయో చూడండి. ఇది చూసారండి రెడ్ తోటకూర అండ్ ఇది వచ్చేసి గ్రీన్ తోటకూర. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో అన్నీ సమ్మర్కి అయితే మొత్తం పెట్టేసామన్నమాట. గోంగూర కూడా చూడండి ఎంత చక్కగా ఎంత బాగా అయితే వచ్చేసిందో అయితే ఉంది. తోటకూర కూడా అయితే హార్వెస్ట్ చేద్దామండి. ఇంకా అటు సైడ్ ఉంది, అది కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ కూడా ఉందండి, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాం. సో చూడండి ఎంత వచ్చిందో. ఇంకా అటు సైడ్ ఉంది, అది కూడా కోసుకుందాం. ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా అయితే కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. సో చూసారా తోటకూర అయితే ఇది వచ్చేసింది.
ఇక్కడ పొనగంటి ఆకు కూడా ఉందండి, ఇది కూడా అయితే హార్వెస్ట్ చేద్దాం. ఇది కూడా బాగా లేతగా ఉంది. సో బాగుండిద్ది అనమాట లేతగా ఉన్నప్పుడు. మనం కాడలు కూడా వేసుకోవచ్చు లేతగా ఉంటే. వచ్చిందండి, ఇంకా అక్కడ ఉంది, అది కూడా అయితే కోసుకుందాము. పొనగంటి ఆకుకూర కూడా చూడండి ఎంత వచ్చిందో, మంచిగా వచ్చింది. ఇది చాలా లేతగా ఉందండి. ఇదైతే మొత్తం ఇంకేం తుంచకుండా ఇలా కాడలు కాడలుగా మొత్తం వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా. సో ఫైనల్గా మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిందండి. చూడండి ఈరోజు హైలైట్ మునక్కాయలు అయితే. సో వంకాయలు కూడా అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. నిమ్మకాయలు కోసాము. అసలు టమోటా అసలు రంగు అయితే నాకు ఈరోజు ఆసం అనిపిస్తుంది, ఎంత బాగున్నాయో. సో దొండకాయలు వచ్చినాయి, ఒక నేతి బీరకాయ వచ్చింది, మనకు 2 రకాల తోటకూర కూడా అయితే వచ్చిందనమాట. తోటకూర, పొనగంటి ఆకుకూర. సో ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇదేనండి. ఎవరికైనా నచ్చుంటే ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.